నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో తులా లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుందన్నది మనం తెలుసుకుందామండి. ఈ గోచార ఫలితాలండి. ఈ జన్మ లగ్నం యొక్క బలాలు బట్టి ఈ గోచార ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి. అంటే మీ జన్మ లగ్నంలో బలం అన్నది లేదు, లేదా ఈ సమయాలలో మీకు పాపగ్రహాలు నడుస్తూ ఉన్నట్లయితే ఈ గోచార ఫలితాలలో వచ్చేటువంటి శుభగ్రహాలు సరి అయినటువంటి మీకు ఫలితాలని ఇవ్వవు. కాబట్టి ఇది మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది నేను చెప్పేటప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఈ రకమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అని గోచార ఫలితాలు చెప్పినప్పటికీ మీ జన్మ జాతకంలో సరైనటువంటి శుభగ్రహాలు లేక లేదా శుభ దశలు నడవకపోయినట్లయితే ఈ గోచార ఫలితాలలో వచ్చేటువంటి శుభ ఫలితాలు మీకు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించలేవు. మరి తులా లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఏ విధంగా ఉంది అన్నది ఒకసారి చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఒకసారి లగ్న ఫలితాలు చెప్పుకునే ముందు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ డిగ్రీల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సూర్యుడు 15 డిగ్రీల 36 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. కుజుడు 2 డిగ్రీల 56 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. సూర్యుడి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. బుధుడు 28 డిగ్రీల 8 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉన్నాడు, వక్రిస్తూ ఉన్నాడండి. గురువు 11 డిగ్రీల 23 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. ఇతనికి వక్రం అన్నది ఇంకా అయిపోయింది. ఇంకా శుక్రుడు 8 డిగ్రీల 8 నిమిషాలు ఇతను వృచ్చికంలో ఉన్నాడు. శనీశ్వరుడు 9 డిగ్రీల 1 నిమిషం కుంభంలో ఉన్నాడు. ఇంకా 15వ తారీఖున సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడండి. సో మకరంలోకి ప్రవేశించేటప్పుడు నేను వేరే రాశి చక్రాన్ని తీసుకోవడం జరిగింది. సో ఆ సమయాలలో సూర్యుడు మకరంలో ఉండటం జరిగింది. కుజుడు 13 డిగ్రీల 28 నిమిషాలు ఇతను ధనుసులోనే ఉన్నాడండి, ఇంకా అస్తమించే ఉన్నాడు. బుధుడు 6 డిగ్రీల 39 నిమిషాలు మరలా ఈ బుధుడు వృచ్చికాన్ని నుంచి ధనుసులోకి రావడం జరిగింది. ఇంకా గురువు 11 డిగ్రీల 45 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 25 డిగ్రీల 23 నిమిషాలు ఇతను ఇంకా వృచ్చికంలోనే ఉన్నాడు. శనీశ్వరుడు 10 డిగ్రీల 22 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. ఈ మాసంలో బుధుడు 7వ తారీఖున నైట్ 9 గంటల 17 నిమిషాలకి వృచ్చికాన్ నుండి ధనుసులోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు 15వ తారీఖున 2 గంటల 44 నిమిషాలు AM మకరంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు 18వ తారీఖున నైటు 8 గంటల 58 నిమిషాలకి ధనుసులోకి ప్రవేశిస్తాడు. ఇంకా ఈ తులా లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, 1వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఈ మొదటి చక్రంలో ఏ విధంగా ఉంది, అలాగే 15వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఏ విధంగా ఉందన్నది మనం 2 భాగాలుగా చేసుకోవడం జరిగిందండి. సో మొదటి చక్రంలో చూసుకున్నట్లయితే మీ తులా లగ్నం వారికి ద్వితీయంలో బుధుడు శుక్రుడు ఉన్నారు, అలాగే శనీశ్వరుడు కూడా ద్వితీయాన్ని చూడటం వలన మీ వాక్కు వలన అశేషమైనటువంటి జనవాహినిని కూడబెట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. గ్రామంలో మంచి పలుకుబడి అన్నది పెరుగుతుందండి. స్టూడెంట్స్ కి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అలాగే వివాహం చేసుకోవాలనేటువంటి ప్లానింగ్ ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో తేలియాడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితాన్ని పెడతారు. తండ్రితో సరి అయినటువంటి సత్సంబంధాలు ఉండవు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధర్మం పేరుతో ఊరికినే ఖర్చు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడండి.
సో మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ నుంచి మీకు ఆక్షేపణలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇది సరి అయిన సమయం కాదు అని చెప్పవచ్చు. మీ పై అధికారుల నుండి ప్రెజరు లేదా సస్పెండ్ అవ్వడం ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మిగతాయన్నీ ఇందాక నేను చెప్పినట్టుగానే కంటిన్యూస్ గానే జరుగుతాయి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా వృశ్చిక లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊరికనే అలసిపోవటం, నీరసించిపోవటం ఇటువంటి జరగడానికి ఆస్కారంగా ఉంటుంది. హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జబ్బు పడడానికి కూడా ఆస్కారం ఉంది. మీ ముఖ వర్చస్సు అందవిహీనంగా కురూపంగా తయారవడానికి కూడా ఆస్కారం ఉంది. మీ వాక్కు సత్యవాక్కు ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. ఇతరులని పూర్తిగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. మీరు స్థిరాస్తులు ఏర్పరచుకోవాలనుకుంటే కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మోసపోవడం కానీ ఏదైనా లిటిగేషన్లో ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శనీశ్వరుడు కుంభంలో ఉన్నంత వరకు మీరు పోస్ట్పోన్ చేసుకోవటమే ఇంపార్టెంట్. అలాగే శత్రువులు మీ మీద మారణ యుధాల చేత దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అనవసరమైనటువంటి విభేదాలకి జోలికి వెళ్ళవద్దు. అలాగే కళత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అయితే మీరు ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ధర్మ సంస్థాపనలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సోదరుల వలన ధనలాభం కలుగుతుంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడండి. దానివల్ల మీ చర ఆస్తులు బాగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ వారి నుంచి మంచి ధనలబ్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితాన్ని కలిగి ఉంటారు. తండ్రితో మంచి సత్సంబంధాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా మిగతాయన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉండడానికి ఆస్కారం ఉంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనసు లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో సూర్యుడు కుజుడు ఉన్నారు. అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మంచి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఆజానుబాహుడు వలె కనిపిస్తారు. మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సత్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ అనారోగ్య బారిన పడకుండా ఉంటారు. అయితే మీరు స్టూడెంట్స్ అయినట్లయితే కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే సరైనటువంటి ఉత్తీర్ణత సాధించలేరు. అలాగే గ్రామ మార్పులు ఉండడానికి కూడా ఆస్కారము ఉంటుంది. ఫైనాన్స్ వ్యవహారాలు కానీ వడ్డీ వ్యాపారం చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అందులో లాసెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. న్యాయ వృత్తి కానీ వైద్య వృత్తి చేసే వారికి సరి అయినటువంటి సమయం కాదు. కోర్టు కేసులు ఇటువంటి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరితోనూ తగాదాలు పెట్టుకోవద్దు. అనారోగ్య బారిన పడడానికి, రుణభారం పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా మీ కళత్రంతో మంచి అన్యోన్య దాంపత్య సుఖాన్ని పొందుతారు. వివాహం చేసుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడండి. సో మీ వాక్ అన్నది ధర్మ వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఇతరులని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గొప్ప న్యాయ నిర్ణేతగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మిగతాయన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయండి.
అయితే పెద్దవారికి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఖర్చులు బాగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఈ మకర లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయంలో శనీశ్వరుడు ఉన్నారు. దానివల్ల మీ వాక్ వలన అశేషమైనటువంటి జనాన్ని మీ వైపు తిప్పుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అలాగే స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే ఇది సరి అయినటువంటి సమయం అండి. అలాగే స్థిరాస్తుల్లో మీరు వస్తు అలంకరణకి సంబంధించి ఏదైనా యాక్సెసరీస్ సంపాదించుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయము. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కి సంబంధించి చాలా మంచిది అని చెప్పవచ్చు. అలాగే గ్రామంలో మంచి పలుకుబడిని కలిగి ఉంటారు. సంతానం ప్రయత్నించే వారికి కూడా ఇది చక్కటి సమయము. స్టూడెంట్స్ కి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మాతృ విద్య నేర్చుకునే వారికి లేదా కళా రంగాలలో నేర్చుకునే వారికి, సంగీత సాహిత్యాలు నేర్చుకునే వారికి కూడా ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. వీరికి మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది. అయితే మీకు శత్రువులు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య బారిన పడడానికి కూడా ఆస్కారం ఉంది. ఎద్దులు, కుక్కల యందు కొంచెం జాగ్రత్త, ప్రమాద సూచనలు ఏర్పడతాయి. ఇండైజెషన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరితోనూ తగాదాలు పెట్టుకోవద్దు. కోర్టు కేసులు మీ మీద రావడానికి ఆస్కారం ఉంది. రుణభారం పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీరు ట్రేడింగ్ కానీ లేదా ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్లు చేసినా, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ చేసేటువంటి వృత్తులు ఉన్న వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీరు వృద్ధులు అయినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటము, దానివల్ల మిక్కిలి అశాంతిని పొందుతారు. ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని కూడా చెప్పవచ్చు. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మకరానికి రావడం వలన మీకు శారీరకమైనటువంటి శ్రమ, అలిసిపోవటం ఇటువంటి బాగా జరుగుతాయి. ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోయినట్టు ఆస్కారం ఉంటుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు జరగడానికి, దానివల్ల వినోదాలలో అపశృతులు లేదా లోటు అన్నది ఏర్పడుతుంది. మిగతాయన్నీ ఇందాక చెప్పినట్టుగానే ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి అపశృతులని పొందుతారు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభలగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు ఉండటం వల్ల ఎంతటి శారీరకమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ మీరు చక్కగా పని చేయగలుగుతారు. ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీరు వాహనాలు తీసుకోవాలన్నా లేదా ఏ స్థిరాస్తులు తీసుకోవాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మంచి వాహన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామ మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గ్రామ అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామంలో అపనిందలు, పరాభవాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గ్రామ తిరుగుబాటు జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ కి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. కాబట్టి ఎక్కువగా శ్రమ పడవలసి ఉంటుంది. ఉన్నత విద్య నేర్చుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. మీరు కళా రంగాలలో ఉండే వారికి కానీ లేదా మీడియాల రంగాల్లో పనిచేస్తున్న వారికి కానీ లేదా కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి కానీ ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. మీకు మంచి గుర్తింపు అన్నది లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులని సంపాదించుకోగలుగుతారు. అయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయవద్దు. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మకరానికి రావడం వలన వృద్ధులకి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఉన్నత జన్మ కోరుకునే వారికి కూడా ఇది సరైన సమయం కాదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
శత్రువులు బాగా పెరుగుతారు. ఇండైజెషన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసులు మీ మీద రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరితోనూ తగాదాల జోలికి పోవద్దు. ముఖ్యంగా గవర్నమెంట్ అధికారుల మీదకి మీరు ఏవైనా వాగ్వివాదం జరిగినట్లయితే మీ మీద కేసులు రావడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా మిగతాయన్నీ ఇందాక చెప్పినట్టుగానే జరుగుతాయి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ వాక్కు వలన స్త్రీల నుండి అవమానాలు పరాభవాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే ధన లోభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీ స్థిరాస్తులు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. అగ్ని ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీ చరాస్తుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చరాస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఊరికినే ఖర్చు అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొంతమంది గురువులని నమ్మి మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరిని నమ్మవద్దు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే సంతానము మీ మాట జవదాటరు. సంతానం అన్నది కలిసి వస్తుంది. అలాగే మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి కష్టకాలం అని చెప్పవచ్చు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 15వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు మకరంలోకి రావడం వలన మీకు అకస్మాత్తుగా గవర్నమెంట్ నుంచి ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు గ్రామ అధికారాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ కి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు. ఎవరైనా ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళినట్లయినా లేదా విదేశాల్లో జాబ్ చేయడానికి వెళ్ళినట్లయినా మీకు అపశృతులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వీసా ప్రయత్నించే వారికి రిజెక్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్ కి ఇది సరైన సమయం కాదు అని కూడా చెప్పవచ్చు. అధికమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. శత్రువులు అన్నది పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. See you నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you నెక్స్ట్ వీడియో. నమస్తే.